కేసీఆర్ ఒక మాట మాట్లాడారు. కేసీఆర్ ఎక్కడ ఏం మాట్లాడారంటే ఇది ఈ హెడ్లైన్ చూసి నాకు నవ్వొచ్చింది. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర, పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ కాంగ్రెస్, చోటాబాయి బడేబాయి ఎవరికి ఓటేసినా మీటర్లే, ప్రతి స్కీమ్లో మోసం, దగా చూస్తూ ఊరుకోం. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను నాయకత్వం వహించానని వ్యాఖ్య. ఇప్పటికైనా సరే ఒకటి, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేటువంటి కుట్ర. భారత రాష్ట్ర సమితి అనేటువంటి ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ? మేము ప్రాంతీయ పార్టీ కాదు, తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయింది, తెలంగాణ మొత్తం మంచిగా చేసేసినాం, మా పని అయిపోయింది, ఇంకా మేము ఇప్పుడు దేశాన్ని దున్నేయడానికి వెళ్ళిపోవాలని భారత రాష్ట్ర సమితి అని పెట్టేసి మాది జాతీయ పార్టీ అని చెప్పుకొని మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో శాఖలను పెట్టి మేము జాతీయ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టే కుట్ర. అంటే మీది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ? మీది ఇంకా బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మారిపోయి మేము తెలంగాణ మాత్రమే ఎక్కడ చెప్పుకోలేదు కదా. అసలు తెలంగాణ ప్రజలు ఇది కూడా ఆలోచిస్తారు. నువ్వు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ రాష్ట్రంలోకి పోయి అక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు మాత్రం వాళ్ళను దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకుంటున్నారు పైసల కోసం అనేటువంటి మాట మాట్లాడారు కదా. తెలంగాణ ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయలేదు? ఈ అంశాలు వస్తాయి. ప్రాంతీయ పార్టీయా మీది, జాతీయ పార్టీయా మీది, బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? అసలు మీరు ఆంధ్రాలో ఎందుకు పోటీ చేస్తలేరు, మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేస్తలేరు, పంజాబ్లో ఎందుకు పోటీ చేస్తలేరు, కర్ణాటక నుంచి జేడీఎస్ని తీసుకొచ్చుకున్నారు, తమిళనాడు నుంచి ఇంకెవరినో పట్టుకొచ్చుకున్నారు, ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? కేసీఆర్ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలైనటువంటి విషయాన్ని ప్రజలు నమ్మాలా, నమ్మకూడదా? ఇప్పుడు ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఇది. పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ కాంగ్రెస్. బీజేపీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటని ప్రచారం చేసినాయి. బీజేపీ కాంగ్రెస్ ఒకటైతే అంటే ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణ ప్రజల్లో? బీజేపీ కాంగ్రెస్ ఎన్నడన్నా ఒకటయ్యేటువంటి అవకాశం ఉందా జాతీయ స్థాయిలో? పోనీ ఏ రాష్ట్రంలోనే కలిసి ఉన్నాయా? కనీసం కమ్యూనిస్టులు కేరళలో కొట్లాడుకుంటారు, ఇక్కడ కలిసి ఉంటున్నారు అంటే ఎవరైనా నమ్ముతారు. కానీ బీజేపీ కాంగ్రెస్ కలుస్తే అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే ప్రజల్లోకి వెళ్ళి యాత్రలు చేసి మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రజల్లోకి వెళ్ళి అనవసరమైనటువంటి నవ్వుల పాలు అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రతి స్కీమ్లో మోసం, దగా చూస్తూ ఊరుకోను. ఏ స్కీమ్లో మోసమైంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి స్కీమ్లో దళిత బంధులో ఎమ్మెల్యేలే వాటా తీసుకుంటున్నారని స్వయంగా ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు. ఆ రోజు నా దగ్గర చిట్టా ఉందని, మీ ఎమ్మెల్యేలు మంచోళ్ళు కాదని కేసీఆర్ మీరే కదా చెప్పింది. ఎవరైనా చెప్పుకుంటారా అట్లా? కానీ మీ ఎమ్మెల్యేలు మంచోళ్ళు కాదు, దళిత బంధువులు వాటాలు తీసుకుంటున్నారు, వాళ్ళ చిట్టా నా దగ్గర ఉన్నది అనేది ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్య. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, మిగిలిన స్కీములు, కవిత లిక్కర్ కేసు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరు ఇతరులను విమర్శిస్తే ఎట్లా? కానీ ఒక్క మంచి మాట కేసీఆర్ చెప్పిన మంచి మాట ఏంటంటే తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను నాయకత్వం వహించానని వ్యాఖ్య. తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను వ్యాఖ్యానించాను. మరి అదే తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కనే మొదలుపెట్టిన పిడికడ మంది లేరు నా వెనకెంబడి, నేను నా రక్తం, నా చెమట, నేను అన్నిటినీ త్యాగం చేసినా అని చెప్పారు కదా. తెలంగాణలో ఎంతమంది పోరాటం చేసిరు, ఎంతమంది ప్రాణత్యాగం చేసిరు అని ఎప్పుడైనా ఒక్కనాడైనా ఒప్పుకున్నారా? మొదట ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని కూడా మీరు అవమానించారు కదా. మొదట ప్రాణం త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అవమానించినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు మీ కుటుంబ సభ్యులే పూర్తి స్థాయిగా తెలంగాణ ప్రభుత్వంలో పెత్తనం చేశారనేటువంటి మాటకే కదా మొత్తం తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా మారింది. అయితే తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను నాయకత్వం వహించారని ఈ విషయంలో కూడా క్లారిటీ చెప్పలేకపోయారు. ఆ రోజు తెలంగాణ సిద్ధించిన సందర్భంలో కూడా ఇదే మాట, కేవలం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన టీఆర్ఎస్ని విలీనం చేయకుండా వచ్చి అసలు కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పెట్టినటువంటి కాంగ్రెస్, బీజేపీ, లేదంటే ఆ రోజు జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టారు కదా. అంటే జేఏసీ పోరాటం చేయలేదా? కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ మీదనే చెప్పులేసినటువంటి సందర్భాన్ని ట్యాంక్ బండ్ మీద చూసినాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రత్యక్షంగా రిపోర్టింగ్లో ఉన్నటువంటి వాడిని నేనే. అదే ట్యాంక్ బండ్లో మిలియన్ మార్చిలో కేసీఆర్ పైన తిరుగుబాటు జరిగినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆయనకు ఓటేసిరా, ఎందుకు వేసిరా అనేటువంటిది రెండో అంశము. కానీ ఆ రోజు జరిగినటువంటి వ్యవహారంలో తిరుగుబాటు జరిగింది కదా.
మీరు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అనేక చోట్ల మీకు డిపాజిట్లు రానటువంటి పరిస్థితి చాలా చోట్ల కనబడింది కదా. సో ఈ అంశాలన్నీ కూడా పక్కకు పెట్టుకొని మీరు మాట్లాడినటువంటి మాటలో ప్రాంతీయ పార్టీలు ఏంటి, జాతీయ పార్టీలు ఏంటి, మీది ప్రాంతీయ పార్టీ కాదా, అసలు మీరు కర్ణాటకలా, మహారాష్ట్రలా, పంజాబ్లా, తమిళనాడులో ఎందుకు పోటీ చేస్తలేనటువంటి విషయాన్ని చెప్పాలి కదా. లేదు మాది ప్రాంతీయ పార్టీ అని ఎందుకు చెప్పుకోలేకపోతుంది, పోనీ మాది జాతీయ పార్టీ అని ఎందుకు చెప్పుకోలేకపోతుంది. సో ఇట్లాంటి అంశాల మధ్యన బీఆర్ఎస్ పార్టీ కొట్టిమిట్టాడుతున్నది అనేటువంటిదిగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి హరీష్ రావు రాజీనామాతో వచ్చారు రేవంత్. ఎక్కడ ఈ రాజీనామా డ్రామాలు ఇంకా పనిచేస్తాయా? తెలంగాణ ఉద్యమ సమయంలోనే 2008లో మీరు రాజీనామాలు చేస్తే టీడీపీ కాంగ్రెస్ను గెలిచిన తర్వాత 2009లో మీ పరిస్థితి దిగజారిపోయింది కదా. మళ్ళీ రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్లో కాకుండా 4 పేజీల లేఖ రాసుకొచ్చేస్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఇంకా గన్ పార్కు అంటే తెలంగాణలో ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం తప్ప రాజీనామా చేస్తే నిజంగా చేసి ఉంటే ఈ పాటికి సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాలను ప్రజల్లో రుజువు చేయడం కోసం, గతంలో తెలంగాణ ఉద్యమము ప్రజల్లో ఉందని రుజువు చేయడం కోసం అనేక మాటలు మీరు రాజీనామాలు చేసిరు కదా. రాజీనామాలు చేసి ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్ళారు కదా. ఈరోజు కూడా నిజంగా హరీష్ రావు గారు సిద్దిపేట ప్రజల మీద నమ్మకం ఉంటే, సిద్దిపేట ప్రజలు మళ్ళీ గెలిపిస్తారనే నమ్మకం ఉండుంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి, ఇదిగో రేవంత్ రెడ్డి నువ్వు 100 రోజుల్లో ఇచ్చినటువంటి మాట తప్పినవు కాబట్టి, రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా లేదు కాబట్టి, ఒక మెతుకు చూస్తే గంజిలో ఒక మెతుకు చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ ఇగో చెప్తున్నా, సిద్దిపేట ప్రజలతోటి మళ్ళొకసారి గెలిచి ఈ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, మోసం చేసింది, ప్రజలను వంచన చేసిందని నిరూపించేటువంటి ధైర్యం నేనున్నా అనేటువంటి మాట చెప్పి రాజీనామా చేస్తుంటే బాగుండేది. ఆగస్టు 15 దాకా ఎందుకు? రేవంత్ రెడ్డి చక్కగా పరిపాలిస్తలేడని మీరు ముందే చెప్తున్నారు కదా. ఆగస్టు 15 దాకా ఎదురు చూడడం ఎందుకు? రేవంత్ రెడ్డి ఆగస్టు 15 దాకా ఆయన టైం అడుక్కున్నాడు ప్రజలను. టైం అడిగితే ప్రజలు నమ్మితే ఓటేస్తారు, నమ్మకపోతే ఓటేయరు. కానీ మీరు ప్రజలను నమ్మించాలంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ బీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఇచ్చేటువంటి విధంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఓపెన్గా రాజీనామా చేసి అక్కడ పోటీ చేయాల్సినటువంటి బాధ్యత మీది కదా. ఎందుకు పోటీ చేయలేదు? సో ఇట్లాంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. గతంలో ఇప్పటికే ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి చనిపోవడానికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేనటువంటి ఒక మత్స మూట కట్టుకున్నటువంటి హరీష్ రావు గారు ఇవాళ నిజంగా రాజీనామా చేసి ఉంటే ప్రజలు నమ్మేవాళ్ళు. కానీ నేను రాజీనామా పత్రంతో వచ్చినటువంటి మాట మాట్లాడితే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి మాత్రం కనబడతలేదు. అది అవుతుందా కాదా అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు. అది నిజం అబద్ధం అనేటువంటిది ప్రజలు చూస్తారు. అది లేకపోతే మాత్రం కష్టమే. ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వచ్చినటువంటి మాటలే అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ప్రజలు నమ్మడం మానేసిరు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మీ పరిస్థితి ఏమిటి అనేటువంటి అంశంలో మాత్రం క్లారిటీ లేదు. లేకపోతే కష్టమవుతుంది. ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసినాం.